మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే మొక్క భాగం ఏది? ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం సి. ఆకు. ఆకులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కకు అవసరమైన ఆహారాన్ని తయారు చేస్తాయి కాబట్టి వీటిని మొక్కల ఆహార కర్మాగారాలు అంటారు. ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం సి. విత్తనాలు మరియు ఆకులు రెండు. ఆవాల మొక్క విత్తనాలను ఆవ నూనె మరియు ఆవపిండి కోసం ఉపయోగిస్తారు. అలాగే వీటి ఆకులను కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. జీవులలో ఎక్స్ అనే పదార్థం వై సమక్షంలో విచ్ఛిన్నమై జెడ్ నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఎక్స్, వై మరియు జెడ్లు దేనిని సూచిస్తాయి? సరైన సమాధానం ఏ. ఎక్స్ మైనస్ గ్లూకోజ్, వై మైనస్ ఆక్సిజన్, జెడ్ మైనస్ కార్బన్ డయాక్సైడ్. ఈ ప్రక్రియ కణ శ్వాసక్రియలో జరుగుతుంది. కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వ్యాఖ్య ఐ. మన శరీరం లోపల ఉండే ఒత్తిడి బాహ్య వాయు పీడనానికి సమానం కాబట్టి గాలి వల్ల కలిగే ఒత్తిడిని మనం అనుభూతి చెందము. వ్యాఖ్య 2. మన శరీరం లోపల ఒత్తిడి శరీరంలోని కణజాలాలు మరియు అవయవాలలో ద్రవాలు మరియు వాయువుల కదలిక వల్ల కలుగుతుంది. సరైన సమాధానం సి. వ్యాఖ్య ఐ మరియు వ్యాఖ్య 2 రెండూ సత్యం. వాదన A: కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధింపబడి రక్తంలో ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. కారణం R: కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలోని చర్యల వలన ఏర్పడిన ద్వితీయ కాలుష్య కారకం. సరైన సెట్ను ఎంచుకోండి. సరైన సమాధానం సి. ఏ సత్యం, ఆర్ అసత్యం. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల వెలువడే ప్రాథమిక కాలుష్య కారకం, ద్వితీయ కారకం కాదు. మానవ కంటిగుడ్డులో బయటి నుండి కనిపించే భాగం ఎంత శాతం? సరైన సమాధానం సి. 1/6. మానవ కంటిగుడ్డులో కేవలం 6వ వంతు భాగం మాత్రమే బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. మిగిలిన భాగం కంటిగుంటలో రక్షించబడుతుంది. ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటాయి? సరైన సమాధానం డి. ముక్కు లోపలి గోడలు. ముక్కు లోపలి భాగంలో ఉండే శ్లేష్మ పొర ఘ్రాణనాడి ద్వారా వాసన రసాయనాలను గ్రహించి మెదడుకు సంకేతాలను పంపిస్తుంది. కింది ఎంజైమ్లు, గ్రంథులు మరియు జీర్ణరసాల సెట్లను చదవండి. సరైన సెట్లను ఎంచుకోండి. సరైన సమాధానం బి. పెప్సిన్, ట్రిప్సిన్ మరియు మాల్టేజ్లు మాత్రమే సరైన సెట్లలో ఉన్నాయి. ఎమెలేజ్ ఆంత్రగ్రంథులు మరియు క్లోమరసం కలయికలో ఉండదు. జెట్రోఫా మొక్కలోని ఏ భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా మార్చడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్లు ఏ. ఆకులు, బి. విత్తనాలు, సి. కాండం మరియు డి. వేర్లు. సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం బి. విత్తనాలు. జెట్రోఫా విత్తనాల నుండి నూనెను తీసి శుద్ధి చేయడం ద్వారా బయోడీజిల్ తయారు చేస్తారు. ఇన్సులిన్ గురించి కింది వ్యాఖ్యలలో ఏది సరైనది? సరైన సమాధానం ఎంచుకోవాలి. సరైన సమాధానం బి. క్లోమంలోని లాంగర్ హ్యాండ్స్ పుటికలలోని బీటా కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించే ఒక హార్మోన్. పాడి జంతువులలో హార్మోన్ ఇంజెక్షన్లను అధికంగా వాడటం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండటంతో మానవులలో ఏ ఆరోగ్య సమస్య వస్తుంది? ఆప్షన్లలో సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం డి. త్వరగా యుక్త వయస్సుకు చేరుకోవడం. ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల అవశేషాలు ఉన్న పాలు తాగడం వలన పిల్లలు అకాల యుక్త వయస్సు బారిన పడతారు. 6వ తరగతి బాలుడు అరవింద్ 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఏది సరైన ప్రమాణం? సరైన సమాధానం బి. లీటర్లు. ద్రవ పదార్థాలను తక్కువ లేదా మధ్యస్థ పరిమాణంలో కొలవడానికి లీటర్లు ప్రామాణిక యూనిట్గా ఉపయోగించబడుతుంది. స్వయంగా మట్టి మార్పిడి అనేది ఈ నేల యొక్క లక్షణం. ఆప్షన్లు ఏ. ఎరుపు, బి. నలుపు, సి. ఇసుక, డి. లోమ్. సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం బి. నలుపు. నల్లరేగడి నేలలు ఎండినప్పుడు లోతైన పగుళ్లు ఏర్పడి స్వయంగా మట్టి మార్పిడి జరుగుతుంది. ఇది వాయు ప్రసరణను పెంచుతుంది. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారు? ఆప్షన్లు ఏ. ఎక్విటార్డ్, బి. ఎక్విక్లూడ్, సి. ఎక్విఫ్యూజ్, డి. ఎక్విఫర్. సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం డి. ఎక్విఫర్. భూగర్భంలో శిలల మధ్య నీరు నిల్వ ఉండే పొరను ఎక్విఫర్ అంటారు. ఈ పొరల నుండి మనం నీటిని పొందుతాము. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు ఏవి?
సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం సి బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. 2011 సెన్సస్ ప్రకారం బీహార్ మరియు పశ్చిమ బెంగాల్లో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు. అశ్వఘోషుడు కుషాణుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏది? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం బి బుద్ధ చరిత. అశ్వఘోషుడు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా బుద్ధ చరిత అనే మహాకావ్యాన్ని సంస్కృతంలో రచించారు. 17-18వ శతాబ్దాలలో మొఘల్ పాలనకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడు మరియు జననాయకుడు ఎవరు? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం ఏ సర్దార్ సర్వాయి పాపన్న. ఇతను 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఖిలాషాపురాన్ని కేంద్రంగా చేసుకుని పోరాడిన తెలంగాణ విప్లవ వీరుడు. అన్నపూర్ణ పథకం కార్డుదారులు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఎంత పరిమాణంలో బియ్యాన్ని ఉచితంగా పొందుతారు? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం సి 10 కిలోలు. అన్నపూర్ణ పథకం కింద అర్హులైన నిరుపేద వృద్ధులకు ప్రభుత్వం ప్రతి నెలా 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన ఈ స్తూపం ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంలా పెద్ద అర్ధగోళాకార గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. ఆ స్తూపం ఏది? సరైన సమాధానం సి సాంచి. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. దీని అర్ధగోళాకార నిర్మాణం ఆకాశాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. 1191 సిఈలో ఆఫ్ఘన్ పాలకుడైన సుల్తాన్ మొహమ్మద్ ఘోరీని ఓడించిన చహమనాస్ పాలకుడు ఎవరు? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం డి పృథ్వీరాజ్ 3. మొదటి తరైన్ యుద్ధం 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ ఘోరీని ఓడించారు. కింది వాటిలో కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలలో దేని కిందకు రాని అంశాన్ని గుర్తించండి. సరైన సమాధానం బి కంప్యూటర్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేని నూతన అంశాలైన అవశిష్ట అధికారాల కిందకు వస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు ఎవరు? సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం ఏ బింబిసారుడు. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు మగధను శక్తివంతమైన మహాజనపదంగా తీర్చిదిద్దిన తొలి గొప్ప పాలకుడు. ప్రశ్న 23. 1958 నుండి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు ఏవి? సరైన సమాధానం సి హార్కాట్ మరియు వారీ పోర్ట్. వివరణ: నైజీరియాలో చమురు నిక్షేపాలు కనుగొన్న తరువాత పోర్ట్ హార్కాట్ మరియు వారి ప్రధాన చమురు శుద్ధి కేంద్రాలుగా అవతరించాయి. ప్రశ్న 24. శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాల్లో మరియు రాజదర్బారుల్లో దేవదాసీలు ప్రదర్శించిన నృత్య రూపం ఏది? సరైన సమాధానం ఏ సాదిర్ నృత్యం. వివరణ: నేటి భరతనాట్యం యొక్క ప్రాచీన రూపమే సాదిర్ నృత్యం. దీనిని దేవాలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. ప్రశ్న 25. 3వ తరగతి పరిసరాల విజ్ఞానం యొక్క అభ్యసన ఫలితం ప్రకారం ఈ ఫలితాన్ని మూల్యాంకనం చేయనప్పుడు కింది వాటిలో ఏవి అభ్యసన సూచికలు కాగలవు? సరైన సమాధానం ఏ బి అండ్ సి మాత్రమే. వివరణ: గుర్తించడం, నమోదు చేయడం మరియు పోల్చడం అభ్యసన సూచికలు అవుతాయి. కేవలం గుర్తు తెచ్చుకోవడం లోతైన అవగాహనను సూచించదు. ప్రశ్న 26. దోమకాటు వలన వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఉపాధ్యాయుడు కోరుకుంటున్నారు. దీనిని బోధించుటకు కింది బోధనా పద్ధతులలో ఏవి అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? సరైన సమాధానం సి ఏ బి అండ్ డి మాత్రమే. విచారణ, ప్రాజెక్ట్ మరియు కృత్యాధార పద్ధతులు విద్యార్థులను క్రియాశీలంగా మారుస్తాయి. ఉపన్యాస పద్ధతి ఏకపక్షంగా ఉంటుంది. ప్రశ్న 27. ఖాళీలను పూరించండి అనే ప్రశ్నను తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఒకటి ఏది? సరైన సమాధానం ఏ ఖాళీలు 1 లేదా 2 కంటే ఎక్కువగా ఉండకూడదు. వివరణ: ఎక్కువ ఖాళీలు ఉంటే విద్యార్థికి విషయం అర్థం చేసుకోవడంలో గందరగోళం కలుగుతుంది. ప్రశ్న 28. నాగార్జున సాగర్ డ్యాం మరియు మున్నేరు నది అనునవి వరుసగా ఏ పరిసరాలుగా పిలువబడతాయి? సరైన సమాధానం ఏ సాంఘిక పరిసరం, సహజ పరిసరం. నాగార్జున సాగర్ డ్యాం మానవ నిర్మితం కాబట్టి సాంఘిక పరిసరం. మున్నేరు నది ప్రకృతిలో సహజంగా ఏర్పడింది కాబట్టి సహజ పరిసరం. ప్రశ్న 29. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు
5వ తరగతి విద్యార్థులను విరామకాల సమయంలో తమ గ్రామంలో పండించే పంటల శాంపిల్స్ను సేకరించమని ఆదేశించినాడు. ఈ కృత్యం ఏ రకమునకు చెందినది? సరైన సమాధానం బి. వ్యక్తిగత కృత్యం. వివరణ: ప్రతి విద్యార్థి తమ స్వంత విరామ సమయంలో స్వయంగా శాంపిల్స్ సేకరించడం వల్ల ఇది వ్యక్తిగత కృత్యం అవుతుంది. ప్రశ్న 30. ఒక 4వ తరగతి విద్యార్థి తన స్వంత ఇంటి పటమును గీయగల్గుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు చెందినది. సరైన సమాధానం సి. చిత్రాలు పటాలు గీయడం ద్వారా భావప్రసారం. వివరణ: ఇంటి పటాన్ని గీయడం అనేది పట నైపుణ్యాల ద్వారా భావప్రసారం చేయడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినది.